అంటే చూడండి, రవిరేఖ ఈ విధంగా ఉండి హృదయరేఖ ఈ హృదయరేఖకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నక్షత్రం గుర్తు ఈ విధంగా ఉండి 4 సింహం. ఈ నక్షత్రం దాటుకొని ఈ రవిరేఖ రవివేల దగ్గరికి కనిపోతే ప్రియుడు ద్వారా గతించిన దానివల్ల ప్రియుడు ద్వారా కానీ ప్రియుడు వల్ల ఆస్తి అంతా ప్రియురాలకు దక్కుతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఓం శ్రీ గురువే నమః, శ్రీ మాత్రే నమః, ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మీకు వారసత్వ యోగం కలగాలంటే రేఖలు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉంది, ఇలా ఆయుష్ రేఖ ఉంది, లేదా బుద్ధి రేఖ ఉంది, ఈ విధంగా రవిరేఖ ఈ విధంగా పోతుంది. ఈ శుక్రస్థానంలో ఉన్నటువంటి ఇది శుక్రస్థానం, నక్షత్రం ఉంది. ఈ శుక్రస్థానంలో ఒక నక్షత్రం ఉంది. ఈ నక్షత్రం నుండి ఒక రేఖ పోయేసి ఇక్కడ త్రిభుజం ఉంది. చూడండి, ఇట్లా త్రిభుజం అనేది ఒకటి ఉంది. ఈ త్రిభుజంలో నుంచి రేఖ పోయింది. చూడండి, ఇక్కడ నక్షత్రము, ఇక్కడ త్రిభుజంలో రవిరేఖ, ఇది రవిరేఖ. ఈ రవిరేఖ ఇక్కడి నుంచి ఒక రేఖ పోయేసి నేరుగా పోయేసి ఈ నక్షత్రం ఉంది చూడండి, ఈ నక్షత్రంలో ఉన్నటువంటి ఈ రవిరేఖని ఎవరికైతే తాకుతుందో, అంటే ఈ శుక్రస్థానంలో నక్షత్రం నుండి ఈ ఇక్కడ ఉన్నటువంటి రవి స్థానంలో త్రిభుజం లోపలికి పోయేసి ఎవరికైతే రేఖ కలుస్తుందో వారికి వారసత్వ యోగం కలుగుతుంది. వారసత్వం ద్వారా వాళ్ళకి ఆస్తి కలిసి వస్తుంది. అదేవిధంగా ప్రియుడి ఆస్తి ప్రియురాలికి రావాలంటే చూడండి, ఇది అయిపోయిన తర్వాత ప్రియుడి ఆస్తి కానీ ప్రియుడికి కానీ రావాలంటే, ఒక ప్రియుడి ఆస్తి ప్రియుడికి రావాలంటే ఈ విధంగా హృదయరేఖ ఉంది. ఈ హృదయరేఖ పైన ఒక నక్షత్రం ఉంది. చూడండి, హృదయరేఖ పైన ఇది నక్షత్రం. ఈ నక్షత్రం ఈ విధంగా రవిరేఖ కానీ ఉంటే, రవిరేఖ ఈ విధంగా పోయేసి ఈ హృదయరేఖ పైన నక్షత్రం ఉండి ఆ నక్షత్రం దాటుకొని రవిరేఖ కానీ పోతే, ఇక్కడ నక్షత్రం ఉంటే హృదయరేఖ పైన ప్రియుడు ద్వారా ప్రియుడు గతించిన దానివల్ల